వాళ్ళదైతే ఒకటైతే బాగా వైరల్ అవుతుంది మా కన్నడ ఇవాళ నామినేషన్స్లో శేఖర్ భాష ఒకటే చెప్పాడు, ఇక్కడ గ్రూపుల కింద ఆడుతున్నారు. అది ఏ గ్రూపులు అనేది నేను చెప్పను, కానీ ఈ గ్రూప్ గేమ్ ఉన్నంతసేపు కూడా జనాలకు మీరు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వరో అని క్లియర్గా ఆయన నామినేషన్లు చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే భారీ ట్విస్ట్, కన్నడ బ్యాచ్ని సపోర్ట్ చేసుకుంటూ కన్నడ యూట్యూబర్ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏంటంటే మా వాళ్ళు తెలుగు కంటెస్టెంట్ల కింద అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు బిగ్ బాస్ 8లో, మనందరూ సపోర్ట్ వాళ్ళకు ఉండాలి, మనం సపోర్ట్ చేయాలి, మనం తెలుగు గడ్డ మీద జెండా ఎగరేయాలన్నట్టుగా మాట్లాడారన్నమాట. నిజంగా ఇక్కడ ప్రాంతీయ భేదం మాకైతే లేదు భయ్యా. తెలుగు వచ్చినోడు ప్రతి ఓడు మా తెలుగుడే అనుకున్నాం మేము, ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఓడు మా ఓడే అనుకున్నాం. కానీ మీరు మట్టికి నా వాళ్ళు అని అక్కడ సంబోధించే విధానం ఉంది చూడు, అది చాలా సపరేట్ చేసినట్టు ఉంది. ఒక స్టేట్కి ఉన్నంత సపరేట్ అక్కడ నాకు కనిపించింది, సపరేషన్ కనిపించింది. మేమైతే అలా సపరేట్ ఫీల్ అయ్యాం. ఎందుకు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, అంతమంది యాంకర్లు ఉన్నారు, అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, ఆ కన్నడ వాళ్ళకి ఇచ్చారు అవకాశం అన్నట్టుగా ఫస్ట్లో మేము ఫీల్ అయ్యాం. కానీ కట్ చేస్తే వాళ్ళు మన తెలుగు కన్నా సూపర్ మాట్లాడుతున్నారు, మంచిగానే ఇక్కడే సెటిల్ అయ్యారని తెలిసింది. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాడు, మీరెందుకు బయాస్డ్గా మా కన్నడ వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం, మేమే వాళ్ళని విజయం అందించేలా చేస్తాం అనడం కరెక్ట్ కాదు. ఇది చాలా తప్పుడు, ఇది బయాస్డ్. ఇది కన్నడ వెర్సెస్ తెలుగులాగా ఇక్కడ పోర్ట్రేట్ అవుద్ది. అందరూ దృష్టిలో కూడా ఈ రోజు నుంచి కన్నడ వాళ్ళని ఒక సపరేట్ కమ్యూనిటీ లాగా, అంటే మళ్ళీ కమ్యూనిటీ అంటే అది ఇది అనుకున్నారు, కానీ యూట్యూబ్ కమ్యూనిటీ అలాగో ఫేస్బుక్ కమ్యూనిటీ అలాగా వీళ్ళని ఒక కమ్యూనిటీ లాగే విడదీసే అవకాశం ఉంది. అర్థమైందా? కమ్యూనిటీ అంటే మళ్ళీ క్యాష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు నేను చెప్తున్నా, దయచేసి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి చూడు మనకు, అలాగా ఇప్పుడు సపరేట్ అనేది అలా జరుగుద్ది. ఆల్రెడీ మనం ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు కనీసం హిందీని కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు హిందీ భాషను కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు బోర్డులు పెట్టినా కానీ పడగొట్టేసిన పరిస్థితి కన్నడలో మనకు చాలా సందర్భాల్లో కనబడింది. అర్థమైందా? మనం వాళ్ళ ప్రాంతీయత మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, కానీ మనం ఆదరించినప్పుడు మన దగ్గర కూడా బయాస్డ్గా మాట్లాడొద్దు వాళ్ళు. అర్థమైందా? మనకు ఆ ప్రాంతీయ భావం ఏమి లేదు. ఎంతమంది వచ్చినా హగ్ చేసుకుని మరీ లోపలికి తీసుకెళ్ళాం. అక్కడ ఇప్పుడు ఈ రోజున నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు వాళ్ళే, అవునా కదా? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అందుకే నేను మరీ చెప్తున్నా, తెలుగు కంటెస్టెంట్లే పంపండి, ఏ సీజన్లో అయినా మీరన్నా తెలుసుకుంటారని. ఇదిగో ఇలాంటి సపరేషన్స్ అనేవి వస్తాయి. అంటే శివాజీ గారు కూడా విష్ణుప్రియని పెట్టడానికి ఏకైక రీజన్ అదే. శివాజీ చాలా మెచ్యూర్ పర్సన్, అలాంటిది విష్ణుప్రియని ఎవరికి తీసుకెళ్ళి, అసలు విష్ణుప్రియ ఏనాడన్నా ఆడిందా గేమ్? ఏనాడన్నా ఆడిందా? ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా? ఎంతసేపు పృథ్వీ పాట పాడుకుంటా కూర్చొని చప్పలు కొట్టుకుంటా. అయినా సరే మనం సపోర్ట్ చెయ్యాలి అని పర్టికులర్గా శివాజీ గారు చెప్పడానికి ఏకైక రీజన్ అదే. వీళ్ళు సపరేట్ బ్యాచ్ కింద ఆడుతున్నారా మీకు అర్థం అట్లా? మీరు మట్టికి విష్ణుప్రియాని సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఒక ఫైనలిస్ట్ కంటెస్టెంట్ చెప్పాడంటే, టాప్ 5 కంటెస్టెంట్, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత మ్యాటర్ దాగుంది వెనకాల. అర్థమైందా? ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళకే టైటిల్ విన్నింగ్ రావాలి అనేది క్లియర్ కట్. నేను చెప్తున్నాగా, అది గౌతమ్ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, తేజ్ అని అవ్వచ్చు, రోహిణి అవ్వచ్చు, వీళ్ళందరూ మన తెలుగులే. నేను చెప్తున్నాను కదా, అంటే ఇక్కడ అందరూ తెలుగులే మనం అనుకున్నాం, వీళ్ళందరూ మనవలే అని మనం అనుకున్నాం. వాళ్ళు అనుకుంటా వాళ్ళ మట్టికి సపరేట్గా ఉన్నారు, సపరేట్గా వాళ్ళు యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. వాళ్ళందరూ కూడా చాలా బయాస్డ్గా ఉన్నారని మనకు ఇప్పుడు ఈరోజు అర్థమైంది. కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను ఇక్కడేమో సపరేట్గా ఎవరి గురించి కూడా మాట్లాడను. ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను మాట్లాడను. ఎవడు గేమ్ బాగా ఆడితే ఆడి గురించే మాట్లాడతా. ఈడు బాగా ఈడు బాగా ఆడుతున్నాడో, ఈడు బాగున్నాడో, ఈడు బాగా ఆడగలడో అని నేను చెప్తా. నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే నేను ఖచ్చితంగా చెప్తా నబీలే. అది నిన్న కూడా ప్రూవ్ అయింది ఎవిక్షన్ షీల్డ్లో. ఖచ్చితంగా నబీలే. విన్నర్ కూడా నబీలే. వరంగల్ పిల్లడు అద్భుతమైన ఆట ఆడుతున్నాడు. వాడుకున్న షేర్ అది నిజంగా వాడుకున్న తెగింపు ఎవ్వడికి లేదు. హౌస్లో ఎవరికి అంత సత్తా కూడా లేదు నాకు తెలిసినంత వరకు. అందరూ కూడా స్వార్థం ఎంతో కొంత నిండి ఉంది, కానీ వాడి మైండ్లో ఎటువంటి స్వార్థం లేదు, కల్మషం లేదు. అటువంటి మనిషిని బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టైం చూస్తున్నా. రియల్ యాటిట్యూడ్, రియల్ పర్సన్, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ షేర్ నబీల్.